సర్ క్రీక్ భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న ఒక ఉప్పునీటి కయ్య. ఇది 96 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. ఈ ప్రాంతం సింధు నది డెల్టాలో ఉంది మరియు చిత్తడి నేలలు, ఉప్పు మైదానాలు, విషపూరిత జంతువులతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సరిహద్దు గీతపై భారత్, పాకిస్తాన్ మధ్య 60 ఏళ్లకు పైగా వివాదం కొనసాగుతోంది. పాకిస్తాన్ వారు 24 డిగ్రీలు ఉత్తర అక్షాంశ రేఖను సరిహద్దుగా పేర్కొంటారు. భారత్ దీన్ని అంగీకరించదు. సర్ క్రీక్ ముఖద్వారం నుండి మధ్యరేఖ సరిహద్దుగా ఉండాలని డిమాండ్ చేస్తుంది. ఈ అస్పష్టత వల్ల ఇరు దేశాల సరిహద్దు భద్రతా దళాలు బీఎస్ఎఫ్ మరియు పాకిస్తాన్ రేంజర్స్ మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతాయి. 1965 యుద్ధం తర్వాత ఇండో-పాక్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబడింది. 1968లో ట్రిబ్యునల్ సర్ క్రీక్ యొక్క కొంత భాగాన్ని స్పష్టం చేసింది, కానీ ముఖద్వారం అనగా సర్ క్రీక్ మౌత్ దగ్గర సరిహద్దు సమస్య అలాగే ఉంది. భారత్ పాక్షికంగా అంగీకరించింది, కానీ పాకిస్తాన్ దాన్ని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. హరామి నాలా, బోందో ధోరో వంటి ఛానెళ్ల ద్వారా అక్రమ చొరబాట్లు, మత్స్యకారుల అతిక్రమణలు జరుగుతాయి. సముద్ర మట్టం పెరగడం వల్ల ఈ ప్రాంతం యొక్క భౌగోళిక స్వరూపం మారుతోంది. ఇది వివాదాన్ని మరింత క్లిష్టతరం చేస్తోంది. 2006లో భారత్, పాకిస్తాన్ మధ్య ప్రత్యేక చర్చలు జరిగాయి, కానీ ఏకాభిప్రాయం రాలేదు. 2011లో ఇరు దేశాలు సర్ క్రీక్ మ్యాపింగ్ కోసం ఒప్పందం చేసుకున్నాయి, కానీ అమలు కాలేదు. ప్రస్తుతం ఈ వివాదం ఇంకా పరిష్కారం కాలేదు, మరియు ఇది భారత్, పాకిస్తాన్ సంబంధాలలో ఒక పెండింగ్ ఇష్యూగా మిగిలిపోయింది. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.